మీకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఆర్టికల్స్ అనే గ్రామర్ టాపిక్ పేజ్ నెంబర్ 30లో ఉంది. 7th క్లాస్లో సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి లెసన్లో పేజ్ నెంబర్ 30లో ఈ ఆర్టికల్స్ టాపిక్ ఉంది. ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడే మీకు ఏ యాన్ ద గురించి ఇచ్చారు. అయితే దానికంటే ముందు నేను ఆ తర్వాత ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ని రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైతే ఈ టెక్స్ట్ బుక్స్ చదివి అక్కడ క్వశ్చన్స్ ఫాలో అయ్యి తర్వాత లెసన్ చదువుతారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. లిస్ట్ 20 phrases from the text that begin with a or an or the. Then put 1, 2, 3a, 3b, 3c, 3d. 1, 2, 3a, 3b, 3c, 3d. Against them, depending on how a or an or the is used. మీరు ఆ ఇచ్చినటువంటి టెక్స్ట్లో సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి టెక్స్ట్లో ఫ్రేజెస్ని తీసి అవి ఏతో వచ్చిందా, యాన్తో వచ్చిందా, దాతో వచ్చిందా అనే దాన్ని బట్టి 1 or 2 or 3a or 3b or 3c 3d అనేది అక్కడ నోట్ చేయమని ఈ క్వశ్చన్ యొక్క సారాంశం. క్వశ్చన్ అర్థం అది. ఇప్పుడు మీకు ఒక ఫ్రేజ్లో ఏ కానీ యాన్ కానీ దా కానీ కనపడితే అక్కడ 1 కానీ 2 కానీ ఆ దా యూసేజ్ వచ్చేసరికి మనకి టెక్స్ట్ బుక్లో 4 డిఫరెంట్ యూసేజెస్ ఇచ్చారు. దా అనే ఆర్టికల్ 4 యూసేజెస్లో ఇవ్వడం జరిగింది. సో వాటిలో అక్కడ మీరు తీసుకున్న ఫ్రేజ్ ప్రకారం ఫస్ట్ యూసేజ్ వాడబడిందా, సెకండ్ యూసేజ్ వాడబడిందా, థర్డ్ దా, ఫోర్త్ దా అనే దాన్ని బట్టి 3a, 3b, 3c, 3d అని చెప్పి పెట్టమని దీని అర్థం. మీకు ఈ ఆర్టికల్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు ఆ రూల్స్ తెలుసుకుని టెక్స్ట్ బుక్ని చదివి దాంట్లో ఏముందా, యాన్ ఉందా, దా అనేటటువంటిది యూజ్ చేసినప్పుడు ఏ రూల్ ప్రకారం అక్కడ యూజ్ చేశారు అనేది తెలిస్తే చాలు. అదే ఇక్కడ క్వశ్చన్లో కూడా ఇచ్చింది. నెక్స్ట్ అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్లో 1 అనేది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏ. 1 అనే పాయింట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏ అంటే అక్కడ 1కి ఇక్కడ క్వశ్చన్లోని 1కి రిలేషన్ ఉంది. సో ఈ ఫస్ట్ పాయింట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏలో మీకు ఇచ్చిన డెఫినిషన్ ఆర్ యూసేజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేజెస్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. సో మీకు ఇక్కడ సింగులర్ కామన్ నౌన్స్ ముందు కాన్సోనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయినప్పుడు ఏ యూజ్ చేస్తాము అనే విషయం మీకు తెలుసు. మళ్ళీ 7th క్లాస్ బుక్లో కూడా రిపీట్ చేయబడింది. 6th క్లాస్ బుక్లో కూడా అదే ఉంది. 6th కి 7th కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నౌన్ ఫ్రేజెస్ ముందు కూడా యూజ్ చేస్తాము అని ఇవ్వడం. ఒక నౌన్ అనేది సింగిల్ వర్డ్గానే కాదు, ఒక ఫ్రేజ్గా వచ్చినా అక్కడ మనం కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అయితే ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము అని ఇక్కడ చెప్పారు. అలాగే పాయింట్ నెంబర్ 2 సెకండ్ పాయింట్. సో ఇక్కడ కూడా ఈ 2కి అక్కడ ఇచ్చినటువంటి సెకండ్ రూల్కి రిలేషన్ ఉంది. ఇక్కడ యూసేజ్ ఏంటంటే యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ యాన్. యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అని చెప్పడం. సో యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేజెస్ బిగినింగ్ విత్ వోవెల్ సౌండ్స్. సో కాన్సోనెంట్ సౌండ్స్తో కనుక ఆ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ బిగిన్ అయితే ఏ యూజ్ చేస్తాం. వోవెల్ సౌండ్తో కనుక ఆ నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ బిగిన్ అయితే మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. అంతే ఇక్కడ చెప్పబడింది. సో నౌన్స్ ఆర్ నౌన్ ఫ్రేజెస్
అనే చిన్న పాయింట్ని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ 1A అంటే ఇక్కడ మీకు అక్కడ 1 ఉంది కదా, అది ఏ అనేటటువంటి ఆర్టికల్ యూసేజ్లో టెక్స్ట్ బుక్లో మీకు వచ్చినటువంటి వర్డ్స్ ఇవి. వర్డ్స్ కాదు, యాక్చువల్గా ఫ్రేజెస్ రాశాను. ఏ ఫైన్ ఈవినింగ్, ఏ యంగ్ మ్యాన్, ఏ ట్రాన్స్పరెంట్ మీడియం, ఏ బీమ్ ఆఫ్ లైట్, ఇలాగా ఏ అనే ఆర్టికల్ తోటి వచ్చినటువంటి ఫ్రేజల్ నౌన్స్, నౌన్ ఫ్రేజెస్. ఏ అని ఆర్టికల్ యూజ్ చేసే నౌన్ ఫ్రేజెస్ ఇవి టెక్స్ట్ బుక్లోనివి. ఫైన్ ఈవినింగ్ అనేది ఒక ఫ్రేజ్గా తీసుకుంటే, నౌన్ ఫ్రేజ్గా తీసుకుంటే దానికి ముందు మనం ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలాగే బీమ్ ఆఫ్ లైట్, బీమ్ ఆఫ్ లైట్ ఊరికే బీమ్ ఆఫ్ లైట్ అనం, ఏ బీమ్ ఆఫ్ లైట్ అని చెప్పి యూజ్ చేసుకోవాలి. సో ఇలా ఒక నౌన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు ఆ నౌన్ ఫ్రేజ్తో మనం ఒక ఇండెఫినిట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. అక్కడ ఇవి కాన్సనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఏ యూజ్ చేస్తాం. అదే వోవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ యూజ్ చేస్తాం. సేమ్ అదే పాయింట్కి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో an old బిల్డింగ్ అనేది ఒకటి దొరికింది. అండ్ ఇది సెకండ్ అంటే టూ పాయింట్ ఏదైతే ఉందో అది యాన్ అనే యూసేజ్కి సంబంధించింది. అండ్ థర్డ్ పాయింట్ అంటే దా అనే యూసేజ్లో 4 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 రూల్స్ ఇవ్వబడ్డాయి. సో 3A అనేటట్టు 3A కింద ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్: ద ఇండియన్ అసోసియేషన్, ద ఫైనాన్స్ మినిస్ట్రీ, ద బ్రిటిష్ గవర్నమెంట్, ఇలా. అలాగే 3Bలో ద వరల్డ్ అరౌండ్ దెమ్, ద కైండ్ ఆఫ్ మ్యాటర్, ఇలాంటి ఎగ్జాంపుల్స్. అలాగే 3C చూస్తే ద యంగ్ మ్యాన్, ద ఫస్ట్ ఏషియన్, ద ఫస్ట్ నాన్ వైట్, ఇవన్నీ కూడా ఫ్రేజెస్. మీకు ఇవి సింగిల్ వర్డ్ కాకుండా ఫ్రేజ్ రూపంలో ఇచ్చారు, నౌన్ ఫ్రేజెస్ అన్నమాట ఇవి. సో జస్ట్ ఆ స్మాల్ డిఫరెన్స్ 6th క్లాస్కి 7th క్లాస్కి అక్కడ ఓన్లీ వర్డ్స్ ముందు అని చెప్పారు, ఇక్కడ ఒక ఫ్రేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ డి అనే పాయింట్కి వస్తే మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు అనుకున్నాం. సో మీకు టెక్స్ట్ బుక్లో ద వయలిన్ అండ్ ద సితార్ ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఇవి మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఒక 20 ఫ్రేజెస్ టెక్స్ట్ బుక్లో నుండి తీసి అవి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయబడితే 1 అని, యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయబడితే 2 అని, దా అనే ఆర్టికల్ యూజ్ చేయబడితే అక్కడ ఇచ్చినటువంటి 4 రూల్స్ని బట్టి అది 3A అనో 3B అనో 3C అనో 3D అనో ఐడెంటిఫై చేయమని చెప్పి అక్కడ ఇచ్చారు. దీని తర్వాత మీకు ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. సో ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూద్దాం. దా ఈజ్ యూస్డ్, ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్లో దా ఈజ్ యూస్డ్ అని చెప్పి మీకు 1 2 3 4 ABCD అంటే 3A 3B 3C 3D వాటికి రిఫర్ అవుతాయి. అవి 4 రూల్స్ ఇచ్చారు. దా యొక్క యూసేజ్ గురించి 4 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? అదే థర్డ్లోని ఏ పాయింట్, థర్డ్లోని బి పాయింట్, థర్డ్లోని సి పాయింట్ అండ్ థర్డ్లోని డి పాయింట్. సో ఫస్ట్ యూసేజ్ ఏంటంటే బిఫోర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ ఇండికేట్ యూనిక్ థింగ్స్. మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు. యూనిక్ థింగ్స్ ముందు, యూనిక్ థింగ్స్ అనే నౌన్స్ ముందు మనం దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఆ యూనిక్ నౌన్స్ సింగిల్ వర్డ్ అవ్వచ్చు లేదా ఒక ఫ్రేజ్ కూడా అవ్వచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు లేదా వర్డ్స్ కాంబినేషన్ అవ్వచ్చు. అది సేమ్ ఇందాక మనం ఏ అండ్ యాన్ విషయంలో ఎలా అయితే నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజెస్ అని చెప్పుకున్నామో ఇక్కడ కూడా నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజెస్, బట్ దే షుడ్ బి యూనిక్ అన్నమాట. అవి యూనిక్ థింగ్స్ అయి ఉండాలి. సో ఇక్కడ పాయింట్ అర్థం, ఏవైతే యూనిక్ థింగ్స్గా వస్తాయో వాటి ముందు దాన్ని యూజ్ చేసుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ బి పాయింట్, ఇన్ సిచ్యుయేషన్స్ వేర్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఏ క్లూ టు
ఐడెంటిటీ ఆఫ్ ద థింగ్ ఆర్ ద పర్సన్ రిఫర్డ్ టు. ఆల్రెడీ సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఒక పర్సన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ దానికి సంబంధించి ఆ నౌన్కి సంబంధించి అదే సెంటెన్స్లో దానిని ఐడెంటిఫై చేస్తూ, అంటే ఆ నౌన్ని ఐడెంటిఫై చేస్తూ మనకి ఇంకేదైనా వర్డ్ కనిపిస్తే అది కూడా మనం ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసి రాయాలి. అంటే ఆల్రెడీ సిచ్యుయేషన్స్ వేర్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్. సెంటెన్స్లోనే ఎలాంటి సందర్భం వస్తుందంటే ఆ ఒక వర్డ్ అంటే క్లూ వస్తుందన్నమాట ఐడెంటిఫై చేయడం. దేన్ని? ఆ నౌన్ని ఐడెంటిఫై చేస్తూ. ఇక్కడ థింగ్ ఆర్ పర్సన్ అన్నారు, అంటే థింగ్స్ అయినా పర్సన్స్ అయినా మనకి ఇక్కడ వచ్చేవి నౌన్స్. సో ఆ నౌన్ని రిఫర్ చేస్తూ, అంటే ఇచ్చినటువంటి నౌన్ని రిఫర్ చేస్తూ ఎక్కడైతే అదే సెంటెన్స్లో ఇంకొక క్లూ దాన్ని ఐడెంటిఫై చేసేలాంటి క్లూ వచ్చే సందర్భం ఉంటుందో అప్పుడు కూడా ఆ నౌన్కి ముందు మనం ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసుకుంటాం. అది సెకండ్ పాయింట్, అంటే 3B అక్కడ రిఫర్ చేసేది. నెక్స్ట్ 3C థర్డ్ పాయింట్ చూస్తే, ఇన్ సోషల్ సిచ్యుయేషన్స్ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్. మనకి కొన్ని సోషల్ సిచ్యుయేషన్స్లో, అంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రకారం అక్కడ కొన్ని సందర్భాలు ఒక కామన్గా వచ్చేటటువంటి సిచ్యుయేషన్స్లో అక్కడ ఇచ్చినటువంటి నౌన్ గురించి మనకి ఐడెంటిటీని అర్థమవుతుంటే కనుక అక్కడ కూడా దా యూజ్ చేస్తాం. మీకు వీటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ థర్డ్ పాయింట్ అక్కడ ఆ ఆబ్జెక్ట్ని, అంటే పర్సన్ అయినా ఆబ్జెక్ట్ అయినా అది అర్థమయ్యేలాంటి ఒక ఐడెంటిటీ కనుక ఒక సోషల్ సిచ్యుయేషన్లో, ఒక జనరల్ సిచ్యుయేషన్లో కనిపిస్తే అప్పుడు కూడా ఆ నౌన్తో మనం ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం అనేది 3C పాయింట్. నెక్స్ట్ థర్డ్లోని D పాయింట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అది మీకు ఆల్రెడీ తెలిసిన పాయింటే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు మనం ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ 1, 2, 3A, 3B, 3C, 3D అనేటటువంటివి వచ్చేలాగా ఆ టెక్స్ట్లోని కొన్ని ఫ్రేజెస్ని తీసుకుని ఎగ్జాంపుల్స్గా చూద్దాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చూసుకుంటే, fill in the blanks with a, an or the. First one, in 1987 MS Swaminathan was awarded dash Raman Magsaysay award. సో ఇక్కడ ద రామన్ మెగసెసే అవార్డ్ అని రాసుకుంటాం, ఎందుకంటే అవార్డ్స్ ముందు మనం యాక్చువల్గా ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం అవార్డ్స్తో పాటు. సో అలాగే ఇక్కడ కూడా ద రామన్ మెగసెసే అవార్డ్ అని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్, we died yesterday at dash మౌర్య షెర్టాన్ హోటల్. హోటల్ అనేది యాక్చువల్గా ఒక కామన్ నౌన్, అయితే ఇక్కడ మనం ప్రాపర్ నౌన్ని బేస్ చేసుకుని మౌర్య షెర్టాన్ హోటల్ పర్టికులర్ హోటల్ నేమ్ చెప్పుకున్నాం కాబట్టి ద మౌర్య షెర్టాన్ హోటల్ అని ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ తేజస్విని lent me an interesting book. Third sentence, Tejaswini lent me an interesting book. And next, my father is dash school teacher. ఇక్కడ ఏ వస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ బుక్ అన్నప్పుడు వోవెల్ సౌండ్ తో ఆ ఫ్రేజ్ బిగిన్ అవుతుంది. అలాగే ఇక్కడ స్కూల్ టీచర్ అన్నప్పుడు కాన్సనెంట్ సౌండ్ తో ఆ ఫ్రేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ యాన్ అండ్ ఇక్కడ ఏ అనే ఆర్టికల్స్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ ద ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇవి మనకి ఆర్గనైజేషన్స్ ముందు కూడా మనం దాని డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తామని రూల్స్ లో చెప్పుకున్నాము. అండ్ రేఖా బాట్ డాష్ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. ఈ లాంగ్ నోట్బుక్ అనేటటువంటి ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే అని యూజ్ చేస్తాం. అలాగే
శ్రావణి ఈస్ ఈటింగ్ డాష్ మ్యాంగో నౌ. ఇక్కడ కూడా ఈ మ్యాంగో అనేటటువంటి నౌన్ మనకి కాన్సోనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఏ మ్యాంగో నౌ అని యూస్ చేస్తాం. అండ్ గణేష్ ఆల్వేస్ క్యారీస్ an umbrella with him. Umbrella అనేది వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. సో an. అండ్ నెక్స్ట్ రాంబాబు ఈస్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. మనం లాంగ్వేజెస్ నేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయం. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అని చెప్పి ఈ నౌన్ ఫ్రేజ్ యూస్ చేసాం. సో ఇంగ్లీష్ అనేటటువంటి వర్డ్ లాంగ్వేజ్ గురించి కాకుండా ఆ లాంగ్వేజ్ టీచ్ చేసే టీచర్ గురించి అప్లికబుల్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడ మనం యాన్ అని యూజ్ చేస్తాం. రాంబాబు ఈస్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. అండ్ మంజుల అండ్ శృతి ప్లే ద గిటార్ వెల్. ద అనేటటువంటి వర్బ్ వచ్చి అక్కడ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తే మనం ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తాము అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ద గిటార్ అని వస్తుంది. సో అయితే 7th క్లాస్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కి సంబంధించిన గ్రామర్ టాపిక్. ఇప్పుడు 10th క్లాస్ చూద్దాం. ఇప్పుడు మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అనే గ్రామర్ టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ 6th and 7th క్లాసెస్లో కామన్ నౌన్స్ ముందు నౌన్ ఫ్రేజెస్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేస్తారని చెప్పారు. అండ్ ఇక్కడ 10th క్లాస్కి వచ్చేసరికి అదే పాయింట్ చెప్తూ ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చెయ్యరు అనే దాన్ని కొంచెం స్పెసిఫై చేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఎక్కడ ఇచ్చారనే దాని గురించి చెప్తే ఈ పాయింట్ ఉంది. We generally use article a and the before common nouns. ఈ a and the అనేటటువంటి ఆర్టికల్స్ ని మనం జనరల్ గా కామన్ నౌన్స్ ముందు యూజ్ చేసుకుంటాము. ఇలా ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ బుక్ లో అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 2nd యూనిట్ ద డియర్ డిపార్టెడ్ అనే లెసన్ లో ఉన్నటువంటి ఈ గ్రామర్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో నుండి కొన్ని ఫ్రేజెస్ తీసి ఇచ్చాను. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 59 and 60లో ఈ గ్రామర్ పార్ట్ ని చూస్తారు. పేజ్ నెంబర్ 59 and 60. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఫ్రేజెస్ తీసుకున్నాను. అవి ఏ సేఫ్ డిస్టెన్స్, ఏ న్యూ విల్, ఏ బిట్ ఆఫ్ ఏ హెడేక్, ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, ఏ బిట్ ఆఫ్ బర్డెన్, the one I bought, the insurance office, the head of the table. సో ఇలా ఆ టెక్స్ట్ బుక్ లో ఆ లెసన్ లో వచ్చినటువంటి కొన్ని ఫ్రేజెస్ నేను నౌన్ ఫ్రేజెస్ తీసుకుని ఇక్కడ చెప్పాను. ఇక్కడ మీకు మెయిన్ చెప్పిన పాయింట్ ఏంటంటే జనరల్ గా మనం ఆర్టికల్స్ ఏ అండ్ దాని కామన్ నౌన్స్ ముందు యూస్ చేస్తాము. అయితే ఇన్ సమ్ కేసెస్ కొన్ని సందర్భాల్లో we don't use articles before common nouns. కామన్ నౌన్స్ గా వచ్చేటటువంటి కొన్ని నౌన్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ ని యూజ్ చేయం. దాన్ని స్పెసిఫై చేస్తూ ఇన్ ప్రైమరీ అండ్ జనరల్ సెన్స్ ఎక్కడ యూజ్ చేయమనేది ఆ పాయింట్ ఇచ్చారు. ఇన్ ప్రైమరీ అండ్ జనరల్ సెన్స్ we don't use articles before the words that refer to the names of meals and food. మనకి మీల్స్ కి సంబంధించి ఫుడ్ కి సంబంధించినటువంటి కామన్ నౌన్స్ ముందు మనం ఈ ఏ ఆర్ యాన్ ఆర్ ద అనేటటువంటి ఆర్టికల్స్ ని యూజ్ చెయ్యం. ఎప్పుడు ప్రైమరీ పర్పస్ లో జనరల్ పర్పస్ లో చెప్పుకునేటప్పుడు. ఆల్రెడీ ఏ అండ్ ద అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఈ పాయింట్ ని పర్టికులర్ గా చెప్పుకున్నాము. సో మనకి ఇక్కడ 10th క్లాస్ లో కూడా దీన్ని స్పెసిఫై చేసి ఇచ్చారు. ఏంటంటే ఈ మీల్స్ అండ్ ఫుడ్ సంబంధించినటువంటి నౌన్స్ జనరల్ గా ఆర్ ప్రైమరీ సెన్స్ లో తీసుకున్నప్పుడు ఎలాంటి ఆర్టికల్ కూడా ఆ కామన్ నౌన్స్ ముందు రాదు అని చెప్పి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, సప్పర్, పిజ్జా,
ఫిష్ ఫ్రై, ఆమ్లెట్ ఇవన్నీ కూడా మీల్స్ ఆర్ ఫుడ్కి సంబంధించినటువంటి నౌన్స్. సో నెక్స్ట్ ఇంకా మీకు ద అనేది కూడా ఎక్కడ యూజ్ చేయకూడదు, ప్రైమరీ అండ్ జనరల్ సెన్స్లో ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది చూద్దాం. ఈ ద అనే ఆర్టికల్ ఏ సెన్స్లో ఇక్కడ యూజ్ చెయ్యం అనేది ఇప్పుడు చూద్దాం. ప్రైమరీ సెన్స్లో ఎలా అయితే ఏ అండ్ యాన్ యూజ్ చెయ్యమో అలాగే దాని కూడా యూజ్ చెయ్యం. అవి ఎక్కడ యూజ్ చేయము అనే పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ పాయింట్స్ చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే మనం ప్రీవియస్గా ఏ, యాన్ అండ్ ద యూసేజెస్ అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి ఏం నేర్చుకున్నామో అవే విషయాలు ఇక్కడ మీకు ఖచ్చితంగా రిపీట్ అవుతున్నట్లు, ఇవన్నీ కూడా టచ్ చేసినట్లు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సెన్స్లో ద అనే ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చెయ్యము, ప్రైమరీ సెన్స్లో యూజ్ చేయనటువంటి సందర్భాలు అంటే ఇవే, వీటి ముందు ఇవే నౌన్స్, ఇవే సందర్భాలు స్పెషల్ పర్పస్లో వస్తే కనుక యూజ్ చేస్తాము. సో ప్రైమరీ పర్పస్లో యూజ్ చేయము అనేది ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడంటే బిఫోర్ ప్రాపర్ నౌన్స్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్, నెక్స్ట్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము ఎగ్జాంపుల్స్తో సహా. బిఫోర్ ప్రాపర్ నౌన్స్, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, బిఫోర్ మెటీరియల్ నౌన్స్. వీటిని ప్రైమరీ పర్పస్గా యూజ్ చేసినప్పుడు ఆర్టికల్ రాదు. నెక్స్ట్ బిఫోర్ ద వర్డ్స్ మ్యాన్, విమెన్, సొసైటీ, హెవెన్, హెల్, ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాము. ఈ వర్డ్స్ని మనం ప్రైమరీ పర్పస్లో యూజ్ చేసినప్పుడు ఆర్టికల్ యూజ్ చెయ్యం ఈ పర్టికులర్ వర్డ్స్తో పాటుగా. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, సీజన్స్, డేస్, మంత్స్, వీటిని కూడా జనరలైజ్ చేసుకున్నప్పుడు ఈ ఆర్టికల్స్ అనేవి వాటి ముందు రావు. ముఖ్యంగా దా అనేది రాదు అనేది ఇక్కడ ఇచ్చిన పాయింట్. సో స్పెషల్ పర్పస్తో యూజ్ చేసినప్పుడు మనం డిసీజెస్, సీజన్స్, మంత్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా దాతో కానీ ఏతో కానీ యూజ్ చేసుకుంటాము. బట్ జనరల్ పర్పస్లో యూజ్ చెయ్యం ఎలాంటి ఆర్టికల్. అదే విధంగా చర్చ్, జైల్, ప్రిజన్, స్కూల్, కాలేజ్, మార్కెట్, హాస్పిటల్, నర్సింగ్ హోమ్, ఆఫీస్, యూనివర్సిటీ, టెంపుల్, మాస్క్, బ్యాంక్, హోమ్, ఇది కూడా మనం చెప్పుకున్నాము. ఈ వర్డ్స్ ఎక్కడైతే వస్తాయో, యాక్చువల్గా ఒక స్కూల్ ఉంది, ఐ గో టు స్కూల్, అక్కడ దా స్కూల్ అనో ఏ స్కూల్ అనో మనం యూజ్ చెయ్యం, ఎందుకంటే అది జనరల్ పర్పస్ కాబట్టి. అదే స్పెషల్ పర్పస్లో కనుక ఆ వర్డ్ని యూజ్ చేస్తే మనం దా స్కూల్ అని యూజ్ చేసుకుంటామని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ నౌన్ అయినా సరే ఇదే జనరల్ పర్పస్లో యూజ్ చేసినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకుండానే రాసుకుంటాము. అవి చర్చ్, జైల్, ప్రిజన్, స్కూల్, కాలేజ్, మార్కెట్, హాస్పిటల్, నర్సింగ్ హోమ్, ఆఫీస్, యూనివర్సిటీ, టెంపుల్, మాస్క్, బ్యాంక్ అండ్ హోమ్. సో పైన వస్తే ఎలాంటి డిసీజెస్ నేమ్స్ ముందు వాడడం, ఎలాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నౌన్స్ ముందు వాడడం, ఎలాంటి సీజన్స్ నేమ్స్ ముందు వాడడం, అలాగే డేస్తో వాడడం, మంత్స్తో కూడా వాడడం. ఇక్కడ పర్టికులర్గా ఈ వర్డ్స్, ఈ నౌన్స్ వస్తే వాటి ముందు మనం ఈ ఆర్టికల్స్ యూజ్ చెయ్యం. నెక్స్ట్ బిఫోర్ ప్లూరల్ నౌన్స్. మనం ప్లూరల్ నౌన్స్తో పాటు కూడా దాన్ని యూజ్ చేసుకున్నట్టు చెప్పుకున్నాము. అది జనరల్ పర్పస్గా యూజ్ చేస్తే మాత్రం ఆర్టికల్ యూజ్ చెయ్యం. అండ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ నేమ్స్తో కూడా మనం యూజ్ చెయ్యం, అది చెప్పుకుంటూనే ఉన్నాము. అది కూడా స్పెషల్ పర్పస్, స్పెషల్ కేసెస్లోనే వీటికి దా అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయబడుతుంది. అండ్ బిఫోర్ వర్డ్స్ రిఫరింగ్ టు రిలేషన్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్,
ఇలాంటి రిలేషన్స్ ముందు కూడా మనం జనరల్గా యూజ్ చెయ్యం ఎలాంటి ఆర్టికల్. అది ఏదైనా స్పెషల్ పర్పస్లో యూజ్ చేసినప్పుడు, స్పెషల్ కేటగిరీ కింద యూజ్ చేస్తున్నప్పుడు వాటితో పాటుగా మనం ఆర్టికల్ని దాని యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్గా ఇన్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎట్ హోమ్, ఎట్ ఆఫీస్, ఆన్ ఫుట్, ఇన్ డెప్త్, ఇలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మీకు టెక్స్ట్ బుక్లో. అలాంటి ఎక్స్ప్రెషన్స్తో కూడా మనం దా అనే ఆర్టికల్ని యూజ్ చెయ్యం. ఓకే, సో ఇది వచ్చి యాక్చువల్గా మీకు టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 59 and 60లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్కి సంబంధించిన గ్రామర్ పార్ట్లో ఏ అండ్ దాని జనరల్గా యూజ్ చెయ్యం కామన్ నౌన్స్ ముందు అనే పాయింట్ మీద బేస్ చేసుకుని ఇచ్చినటువంటి రూల్స్. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ సెంటెన్స్, he went out soon after dash breakfast to pay his insurance. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనం నో ఆర్టికల్ అనేది ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనే వర్డ్కి ముందు. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఒక జనరల్ సెంటెన్స్ లా చూస్తున్నాం, అంటే జనరల్ కేసులో వస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్ అనే వర్డ్. he went out soon after breakfast అంటే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ ముందు బ్లాంక్ ఉన్న అక్కడ నో ఆర్టికల్ అని వస్తుంది ఆన్సర్. అయితే ఈ సెకండ్ సెంటెన్స్ టెక్స్ట్ బుక్లోది కాకుండా ఫ్రేమ్ చేసినటువంటి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అర్థం కావడానికి, ద బ్రేక్ఫాస్ట్ విచ్ ఐ హ్యాడ్ ఎట్ యువర్ హౌస్ ఈజ్ డెలిషియస్. ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు విచ్ ఐ హ్యాడ్ ఎట్ యువర్ హౌస్ అని. సో పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నారు కాబట్టి అది మీల్స్కి సంబంధించినటువంటి వర్డ్ అయినా కూడా దాని ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేసి ద బ్రేక్ఫాస్ట్ విచ్ ఐ హ్యాడ్ ఎట్ యువర్ హౌస్ ఈజ్ డెలిషియస్ అని చెప్పుకుంటాం. అండ్ మిగిలిన సెంటెన్సెస్ కూడా మీకు టెక్స్ట్ బుక్లోని తీసుకున్నవే. సో చూడండి, వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్, వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఐ టుక్ ఎ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఎ ట్రే. సో ఇది కూడా జనరల్ పర్పస్లోనే వస్తుంది. అండ్ విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్, షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హర్. అక్కడ సందర్భం ఏమొచ్చింది అనేది మీరు లెసన్ చదువుకున్నప్పుడు మీకు అక్కడ దా డోర్ అని ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్, షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హెర్. సో డోర్ అనేది జస్ట్ ఒక కామన్ నౌన్ అయినప్పటికీ కూడా, అండ్ అక్కడ డోర్ అనేది సింగులర్ కామన్ నౌన్ అండ్ ఒక కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతున్నటువంటి వర్డ్ అయినా మనం అక్కడ దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసాము. ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్ కాంటెక్స్ట్లోని సందర్భానుసారంగా మనం దా డోర్ అని అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ tomfoolery? వాట్ ద డెవిల్, వాట్ ద హెల్, వాట్ ద డెవిల్ అని మనం ఇదివరకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. అలాంటి సందర్భంలో వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ tomfoolery, వాట్ ద డెవిల్ అని వస్తుంది. అండ్ ఇక్కడ aren't they by the hearth, by the hearth పర్టికులర్ ప్లేస్ గురించి అక్కడ చెప్తున్నారు. అంటే పర్టికులరైజ్ చేసి, అంటే ఎలా అంటే అక్కడ టెక్స్ట్ బుక్లోని సందర్భం బట్టి హర్త్ అని పర్టికులర్గా చెప్తారు. సో అందుకని చెప్పి ద హర్త్ అని యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో చూడొచ్చు. అండ్ వాజ్ ఇట్ ద వన్ ఫాదర్, ఆ వన్ ఏదైతే ఉందో యాక్చువల్గా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటి ఆర్డినల్ నెంబర్స్ ముందు మాత్రమే అవి అడ్జెక్టివ్స్గా వచ్చినప్పుడు ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం, డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ వన్ అనే వర్డ్ ముందు దా యూజ్ చేసాము. ఎందుకంటే ఈ వన్ ఒక నౌన్ని రిఫర్ చేస్తుంది టెక్స్ట్ బుక్లో, అందుకని చెప్పి దా అనేది వస్తుంది అక్కడ. ఒకసారి లెసన్ చదవండి. దెన్ they sneaked into your room like thieves in the night. They sneaked into your room like thieves in the night. దొంగల వలె మీ రూమ్లోకి ప్రవేశించారు రాత్రి టైంలో అని చెప్పి ఈ సెంటెన్స్. సో అక్కడ ద నైట్ అని యూజ్ చేస్తాము. అండ్ ఐ హ్యావ్ గాట్ టు గో టు డాష్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అండ్ గెట్ మ్యారీడ్. ఇదే సెంటెన్స్ని బేస్ చేసుకుని యాక్చువల్గా ఇంకో 2 సెంటెన్సెస్ కూడా నేను ఓరల్గా చెప్తాను.
ఐ హ్యావ్ గాట్ టు గో టు డాష్ లాయర్ అండ్ ఆల్టర్ మై విల్. ఐ హ్యావ్ గాట్ టు గో టు డాష్ లాయర్ అండ్ ఆల్టర్ మై విల్. అక్కడ లాయర్ అనేది యాక్చువల్గా కామన్ నౌన్ అయినా మనం ద లాయర్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ ఫ్రేజ్లో ఒక కాంపౌండ్ సెంటెన్స్ లాగా ఇచ్చారు. సో ఐ హ్యావ్ గాట్ టు గో టు సెయింట్ ఫిలిప్స్ చర్చ్, గాట్ టు గో టు మీట్ ద లాయర్ అండ్ ఇంకొక సెంటెన్స్ కూడా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ చదివి అక్కడ ఏమైతే ఆర్టికల్స్ యూజ్ చేసినటువంటి సెంటెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే కాదు, 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో లిటిల్ హార్ట్స్ అనేటటువంటి లెసన్ అండ్ అలాగే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి లెసన్ అండ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ డియర్ డిపార్టెడ్ అనే లెసన్స్లో పేజ్ నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఆ టెక్స్ట్ బుక్స్లోని గ్రామర్ని రిఫర్ చేస్తూ వాటితో పాటు ఆ లెసన్స్ని కూడా చదివి మీరు జాగ్రత్తగా టెక్స్చువల్ గ్రామర్ ఆర్టికల్స్ టాపిక్ని డీల్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.